నిర్మాణంలో అక్రమాలు జరిగాయని బీజేపీ ఆరోపిస్తుంది. ఆ పార్టీ నాయకులు క్లాక్ టవర్ సెంటర్లో నిరసన చేపట్టారు. రోడ్డు నిర్మాణంలో నాణ్యత లేకుండా మట్టి వాడుతున్నారని ఆందోళన చేపట్టారు. నల్గొండలో బీజేపీ నేతల నిరసనకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. నల్గొండ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం వివాదాస్పదంగా మారింది. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నిబంధనల విరుద్ధంగా రోడ్డు నిర్మాణం జరుగుతుందని బీజేపీ ఆరోపణలు చేస్తుంది. మట్టి మాఫియాపై చర్యలు తీసుకోవాలంటే డిమాండ్ అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ నేత వశిత్ రెడ్డి గారు అన్న ఏం చెప్తారు ఈ నిరసన ద్వారా? నల్గొండ అవసరాల దృష్ట్యా నరేంద్ర మోదీ గారు కేంద్ర ప్రభుత్వము నేషనల్ హైవే 565 ఒక బైపాస్ని మంజూరు చేస్తే ఈ యొక్క స్థానిక మంత్రి వెంకటరెడ్డి కమిషన్ల కోసం కకృతుబడి నల్గొండ ప్రజల ప్రాణాలతోని చెలగాటమాడుతూ ఉన్నారు. ఈ యొక్క బైపాస్ రోడ్డు 540 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఒక అమౌంట్ని కూడా ఈరోజు నరేంద్ర మోదీ గారు శాంక్షన్ చేస్తే మరి కూడా బైపాస్కి ఏదైతే నాణ్యత లేనటువంటి మట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువులు అన్నీ కూడా కొల్లగొట్టి 40 ఫీట్ల లోపలికి 2 లక్షల టిప్పర్ల మట్టి అంటే 140 కోట్ల మట్టిని ఈరోజు అక్రమంగా తరలించి ఈ యొక్క రోడ్డుకి నిర్మిస్తూ ఉన్నారు. ఆ మట్టి సంగతి ఏంటంటే బంక మట్టి, నల్ల మట్టి, సౌడ మట్టి మొత్తం కూడా పోసి అంటే 4 రోజులు కూడా ఈ యొక్క రోడ్డు మీద మనుషులు నడిచేటటువంటి పరిస్థితి లేకుండా ఈ యొక్క స్థానిక మంత్రి వెంకటరెడ్డి గారు ఒక కాంట్రాక్టర్తో కుమ్మక్కయి ఈ యొక్క రోడ్డుకి సంబంధించిన కట్టబెట్టినటువంటి కాంట్రాక్టర్. మీరు కేవలం కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం అనుకుంటున్నారా, పర్యవేక్షణ అంటే పాలకుల పర్యవేక్షణ లోపం అనుకుంటున్నారా? అరే అధికారులు నిద్రపోతున్నారు. ఈ యొక్క కుంభకోణంలో ఇరిగేషన్ అధికారులు, మైనింగ్ అధికారులు, పోలీస్ వాళ్ళు. మంత్రి గారు చెప్తా ఉన్నారు, మంత్రి గారి మొత్తం పూర్తి కంట్రోల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆదేశాల మేరకే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి కనుసైగల మేరకే ఈరోజు అధికారులందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క అధికారి కూడా జైలుకు పోతాడు. ఈ యొక్క నాణ్యత లోపంలో ఉన్నటువంటి యొక్క రోడ్డుని పునర్నిర్మించాలి. ఏవైతే చెరువులు మీరైతే కొల్లగొట్టి ఈ యొక్క మట్టిని తీసిండ్రో ఆ చెరువులని రీఫిల్లింగ్ చేయాలి. ఈ యొక్క అధికారులందరి మీద కేసులు పెట్టాలి. మంత్రి వెంకటరెడ్డి గారిని వెంటనే వారి అన్నదమ్ములకు ఇచ్చేది కాదు. ఇద్దరు కూడా పనికిరాని వాళ్ళు ఈరోజు పట్ట దొంగలు వాళ్ళు. 60-60 120 కోమటిరెడ్డి 420 అని చెప్పి ఈరోజు నల్గొండ ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మంత్రిత్వ శాఖ నుండి వెంటనే బర్తరఫ్ చేయాలి. మంత్రి వెంకటరెడ్డిని అరెస్ట్ చేయాలి. ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ముఖ్యమంత్రి గారు మీరు నల్గొండకి రావాలి, లేకపోతే ముఖ్యమంత్రి ఇల్లు కూడా ముట్టడిస్తాం. ఈ యొక్క ఉద్యమం ఈరోజు కేవలం నల్గొండ నుంచే మొదలు కాలేదు. ఈరోజు యావత్ తెలంగాణ మొత్తంలో కూడా కమిషన్లకి కకృతుపడి ఈ యొక్క అధికారులందరూ కూడా మరి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఏ రకంగా చూస్తూ ఉన్నాము. నల్గొండ ప్రజల ప్రాణాలతో ఎవ్వరు చెలగాటిని అడిగినా కూడా మేము చూసుకుంటూ ఊరుకునేది లేదు. ఇది మొత్తానికైతే ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేపడుతున్నటువంటి ఔటర్ రింగ్ నిర్మాణం అయితే వివాదాస్పదంగా మారింది. నిర్మాణంలో భాగంగా నాణ్యత ప్రమాణాలు పాటించకుండా రోడ్లు వేస్తున్నారనేటువంటి అభిప్రాయాన్ని అయితే బీజేపీ నేతలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా రోడ్డు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి, పర్యవేక్షణ లోపంతో ఉన్నటువంటి అధికారులు పాలకులపై చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ అయితే బీజేపీ నేతలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ రాజుతో కిరణ్, నల్గొండ.